హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేంద్రన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది తమ్మునేలు చూసారు కదా మీరు. చాలామంది అడుగుతున్నారు. రీతు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రీతు రూమ్ చూడండి. అసలు ఆమె ఉంటే ఎంత హడావిడి ఉంటుంది ఈ రూమ్లో. ఒక్క సామాన్ ఒక దగ్గర పెట్టినట్టు ఉండదు, ఒక్క వస్తువు కూడా. చూడండి ఎంత నీట్గా అసలు ఇట్లా ఉందో. అసలు ఈ రూమ్ చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అసలు ఈ రూమ్లోకి రాబుద్ది అవ్వట్లేదు మాకైతే. అసలు చూడండి, మెయిన్గా ఈ టెడ్డీ బేర్, ఆమె వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ని ఇట్లా పెట్టిపోయింది అనమాట. అంటే నేను లేను కదా, నువ్వు ఇట్లా చేతులు కట్టుకునే ఉండాలి, నేను లేనప్పుడు సైలెంట్గా ఉండాలి అని కూర్చోబెట్టిపోయినట్టు అనిపిస్తుంది నాకు. మొన్న వచ్చినప్పుడు మొన్న అది ఇమ్మడి షూట్కి వచ్చినప్పుడు ఇట్లా పెట్టిపోయింది అనమాట టెడ్డీ బేర్ని. మధ్యలో ఇట్లా కూర్చోబెట్టి సైలెంట్గా కూర్చోవాలి, నేను లేను కదా ఇప్పుడు, అందుకే నువ్వు ఇట్లానే సైలెంట్గా ఉండాలి నేను వచ్చేదాకా అన్నట్టుగా కూర్చున్నట్టు. నాకు ఈ టెడ్డీ బేర్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకైతే ఫస్ట్ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే రీతు లేదు కదా, రీతు ఉంటే మామూలుగా ఈ టెడ్డీ బేర్ అక్కడక్కడ పడుకుంటూ ఉంటుంది అనమాట. ఆమె పట్టుకొని పడుకోవడము అట్లా ఉంటుంది, ఆమె దగ్గర ఉంటుంది ఇది. సో ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా పెట్టిపోయింది అనమాట. ఆ చేతులు ఇట్లా చేతులు కట్టుకోవడం అన్నట్టుగా. చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో, ఇట్లా రెండు పిల్లోస్ మధ్యలో ఇట్లా కూర్చోబెట్టి వెళ్ళింది. చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ రూమ్ చూస్తేనే. అసలు పొద్దున ఊడవడానికి వచ్చినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మామూలుగా అయితే ఎప్పుడు ఇక్కడ పడుకొని ఉండేది అనమాట రీతు. పడుకొని ఫోన్ చూస్తూ ఉండడము, లేదంటే పడుకొని ఉండడము ఇట్లా ఉండేది. ఇప్పుడైతే చూడండి ఎంత అది ఉంది. అసలు ఈ రూమ్లోకి కూడా రాబుద్ది అవ్వట్లేదు, అంత సైలెంట్గా ఉంది. ఇక ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళినప్పుడు ఇక మనం ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పేసి ఇక నేనైతే ఆమె నిర్ణయం నేను కాదనలేదు. అసలు ఈ టెడ్ బేర్ గురించి అయితే కామెంట్ చేయండి. నిజంగా మీకు ఏమనిపిస్తుంది అనేది. నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది అసలు ఇట్లా చూస్తే. ఆ చేతులు ఇట్లా కట్టేసిపోయిందనమాట. అంటే నువ్వు చేతులు కట్టుకొని ఉండాలి, సైలెంట్గా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అట్లా చూస్తే. ఇది ఇట్లా ఉంది ఇప్పుడు రీతు రూమ్. రీతు పాప ఏది, రీతు ఏది, మా రీతు ఏది అని అడుగుతున్నారు. ప్రతి వీడియోలో అడుగుతున్నారు అనమాట. అంటే అంటే ఈ మధ్య రీతు లేదు కాబట్టి నేను మా హస్బెండ్ తోటి వీడియోస్ చేస్తున్నాను, ఇంకా సింగిల్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. ఇంతకుముందు నేను రీతు చేసేదాన్ని కాబట్టి మీరు అడుగుతున్నారు, తప్పలేదు అందులో. సో యాక్చువల్గా ఏంటంటే రీతు కాలేజ్కి వెళ్ళింది, హాస్టల్లో ఉందన్నమాట. ఆమె లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్లో జాయిన్ అయింది, మీ అందరికి తెలుసు కదా, మల్లారెడ్డి కాలేజ్లో. సో ఏమైందంటే ఆమెకి హాస్టల్ ఫుడ్ పడట్లేదు అసలు. ఆమెకి ఇంకోటి ఏంటంటే అక్కడ వాటర్ కూడా పడట్లేవు. పాప హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆమెకి. ఓకే, వామిటింగ్స్ అవ్వడము, ఫీవర్ రావడము అట్లా అవుతున్నాయి. ఇంకా నేను బయట హాస్టల్లో ఉంచే అంటే బయట హాస్టల్లో నేను జాయిన్ చేసే ఉద్దేశం లేక నేను ఇంకేం చేశానంటే తీసుకొచ్చేసాను అనమాట. అంటే వేరే స్టడీ చదువుకోము, అగ్రికల్చర్ వద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి మల్లారెడ్డి కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. చాలా దూరం కాబట్టి అన్ని బస్సెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడము. అసలు ఇప్పుడు ఉన్న రోజులలో అసలు మనం బయట పంపించాలంటే కూడా చాలా భయం వేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను మామూలుగానే రీతు బయటికి వెళ్ళదు, మీకు తెలుసు కదా. సో ఇంకా నేను కూడా పంపించిన. నాకు భయం అవుతుంది ఫస్ట్ బయట హాస్టల్లో ఉంచాలి అని అంటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందనేది అసలు ఎవరికి తెలవట్లేదు, జరిగే నిమిషం వరకు ఎవరికి తెలవట్లేదు. సో ఇంకా అందుకే ఏమనుకున్నానంటే చదువు ఎంత ఇంపార్టెంటో రీతు కూడా అంతనే ఇంపార్టెంట్ అనేసి అనుకున్నాను. నేనేమనుకున్నానంటే ఇంకా ఇక్కడ నుంచి డిగ్రీ చదివించేద్దాము ఇక్కడ శంషాబాద్లోనే. ఇక్కడ కాలేజ్లో జాయిన్ చేశాను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ మల్లారెడ్డిలో డ్రాప్ అవుట్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి పాపం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత హాలిడేస్కి వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత నాకే పంపించడం ఇష్టం లేక, వద్దు మమ్మీ నువ్వు ఇక్కడే ఉండిపో, ఎందుకంటే నీకు అక్కడ హాస్టల్లో ఫుడ్ పడట్లేదు, నీకు ఒక ఫీవర్ వస్తుంది, నీకు వాటర్ కూడా పడట్లేవు కదా, నువ్వు ఇక్కడ నుంచి డిగ్రీ చేసుకోమా, నువ్వు ఇప్పుడు జిమ్ కూడా చేస్తున్నావు కదా, అక్కడ జిమ్ చేయడానికి కూడా పాపం ఆమెకి కష్టం అవుతుంది, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము అట్లా కష్టం అవుతుంది అనమాట. సో ఇంకా కరెక్ట్గా లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ చేపిద్దాం అనుకున్నాను, అప్పుడు ఆమెకి హెల్త్ బాగలేకుండే. ఇంకా వద్దనుకొని సరే ఇక్కడే ఉంటే నేనే చూసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచే జిమ్కి వెళ్తుంది, ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్తుంది, శంషాబాద్లోనే డిగ్రీ చదువుకుంటుంది కదా అనేసి అనుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మేము అట్లా అనుకొని అందరము డిసైడ్ అయ్యాము, ఫ్యామిలీలో కూడా అందరికీ చెప్పాము. ఎందుకంటే రీతు ముఖ్యము, రీతు హెల్త్ ముఖ్యము, రీతు మంచిగా ఉంటేనే కదా చదువుకోవడానికి అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా
డ్రాప్ అవుట్ అయిపోదామని చెప్పేసి అనుకొని ఇంకా రీతు డెసిషన్ తీసేసుకొని ఇంకా డ్రాప్ అవుట్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్కి వచ్చిన తర్వాత సర్లే మమ్మీ నేను ఇక్కడే చదువుకుంటాను అన్నట్టు ఇక్కడే చదువుకుంటానంది. ఇక్కడే కాలేజ్లో జాయిన్ చేశాను కూడా. ఇంకొకటి ఇగ్నో యూనివర్సిటీలో కూడా ఇంకో బీఎస్సీ న్యూట్రిషన్ అడ్మిషన్ కూడా తీసుకుంది. ఇక్కడ కాలేజ్లో డిగ్రీ అడ్మిషన్ కూడా తీసుకుంది. ఇంకా ఆమెకి ఏంటంటే ఏం ఆలోచించుకుందో తెలియదు. ఇంకా ఇంట్లో హాలిడేస్లో ఇంట్లో ఉండే కదా, ఆమెకు అసలు మంచిగా అనిపించట్లేదు. మమ్మీ నేను ఇక్కడ ఈ లోకల్ కాలేజ్లో నేను చదవలేను మమ్మీ, నాకు ఆ సరౌండింగ్స్ అంతా కూడా నాకు నచ్చట్లేదు. నాకు అంటే నేను ఏమైనా స్టడీ చేశాను అంటే నేను డిగ్రీ అని చెప్పుకోవడానికి కూడా నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు మమ్మీ, చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇట్లా ఏదైనా స్పెషల్ డిగ్రీనే చేస్తాను. నాకు అగ్రికల్చర్ కానీ బీఎస్సీ న్యూట్రిషన్ కానీ నేను అక్కడే మాలరెడ్డి యూనివర్సిటీలో చేస్తాను, ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకుంటాను మమ్మీ అని అంది. నేను ఇంకా అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే హెల్త్ పాడైతే మళ్ళీ ఇప్పుడు మనము మనీ కట్టి వేస్ట్ అవుతుంది, ఆమెకి అంత దూరము అది వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసాము ఇక్కడ ఎటు కాకుండా అయిపోతుంది అని చెప్పేసి వద్దనుకున్నాము. యాక్చువల్గా నేను అసలు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా లేదు మమ్మీ నేను చదువుకుంటాను, సరే స్పోర్ట్స్ అయినా నేను పక్కన పెట్టేస్తాను కానీ చదువు మాత్రం నాకు ఇంపార్టెంట్ మమ్మీ. ఎందుకంటే నాకు రేపటి రోజు నేను ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు స్టడీనే ఇంపార్టెంట్ మమ్మీ. నాకు స్టడీనే కావాలి, నేను స్టిక్ అయ్యి చదువుకుంటాను, అక్కడే ఉండి చదువుకుంటాను. నేను కొంచెం చూసుకుంటాను, ఏం పర్లేదు, హెల్త్ చూసుకుంటూ తిండి చూసుకుంటూ ఇక అడ్జస్ట్ అయిపోతాను మమ్మీ. లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ చేస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది మమ్మీ. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఉండి నేను హ్యాపీగా ఉండి అట్లనే కాదు కదా మమ్మీ, నేను లైఫ్లో ఎప్పటికీ ఇట్లానే ఉంటానని గ్యారంటీ ఇస్తావా నువ్వు నాకు, ఇప్పటికీ నువ్వు నన్ను చూసుకుంటావా అని చెప్పేసి గ్యారంటీ ఇస్తావా అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఆమెనే వేసుకొని ఆమె నాకు వేసి అన్ని క్వశ్చన్స్ అడిగి ఆమె ఎట్లా అంటే సెల్ఫ్గా రియలైజ్ అయిందనమాట. సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. యాక్చువల్గా అది అందరికీ చాలా తొందరగా రాదు. పేరెంట్స్ పిల్లలకి చెప్పినా కూడా పిల్లలు ఏమంటారంటే ఆ పేరెంట్స్ ఇట్లానే చెప్తారు, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసి వాళ్ళు ఏం చేయాలనేది అదే చేస్తారు. బట్ రీతు అట్లా కాదు. ఇంకా నన్ను ఎట్లా అంటే లేదు మమ్మీ నన్ను ఒప్పించింది అనమాట. నన్ను ఒప్పించుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటుంది అనమాట. అసలు అది గ్రేట్ థింగ్ అనమాట. సెల్ఫ్గా రియలైజేషన్ అనేది చాలా గ్రేట్ విషయం కాబట్టి సెల్ఫ్గా ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. అంటే ఫ్యూచర్ గురించి ఆమె ఆలోచించింది. అంటే మమ్మీ నేను ఎప్పటికైనా కూడా నేను ఈ సోషల్ మీడియాలో నేను ఉండలేను కదా, ఏమో చెప్పలేము మమ్మీ. నాకు ఇప్పుడు రేపటి రోజు నాకు ఏదైనా జాబ్ చేయాలన్నప్పుడు నాకు స్టడీ కరెక్ట్గా లేకపోతే నేను జాబ్ చేయలేను కదా మమ్మీ అని చెప్పేసి ఇంకా ఆమె నాకు చాలా క్వశ్చన్స్ వేసింది. ఇంకా ఆమె అన్న తర్వాత ఇంకా నేను కూడా ఆలోచించిన, లేదు ఇప్పుడు ఆమె చేయాలి అనుకున్నప్పుడు నేను చేయనివ్వాలి అది. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ నిజంగానే ఆమె అన్నట్టుగా అయితే నన్ను పాయింట్అవుట్ చేస్తుంది. ఎట్లా అంటే అప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎట్లా అంటే అరే రీతు ఆ రోజు ఆ మాట అన్నది అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే ఇంకా ఆమెకి ఇంత చిన్న వయసులోనే అంత మంచి ఆలోచన రావడం అనేది గ్రేట్. అయినా మీకు తెలుసు కదా రీతు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తుంది. సో ఇంకా ఆమె డెసిషన్కి నేను వాల్యూ ఇచ్చి వెళ్ళి మమ్మీ చదువుకో అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ వెళ్ళి కాలేజ్లో మాట్లాడేసి మళ్ళీ జాయిన్ చేశాను. సో అందుకనే రీతు వీడియో చేయట్లేదు. రీతు వీడియోస్ ఏమన్నదంటే మమ్మీ కాలేజ్లో కుదిరితే చేస్తాను, నాకు వీడియోస్ అంత ఇంపార్టెంట్ కాదు మమ్మీ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీతో చేస్తాను వీడియోస్, అప్పుడు వచ్చినప్పుడు చేసినవే మెల్లగా ఫోటో అప్లోడ్ చేసుకుందాం కానీ ఇప్పుడు వీడియోస్ కోసం అని చెప్పేసి నేను నా స్టడీస్ పక్కన పెట్టుకోలేను. నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో చేసేది ఉంటే మాత్రం నేను వచ్చి చేసి వెళ్తాను మమ్మీ, కానీ నేను కాలేజ్లో కుదిరితే చేస్తాను కానీ వీడియోస్ మీదనే కాన్సన్ట్రేట్ నేను నాకు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మమ్మీ. నేను మంచిగా చదువుకోవాలి. ఈ 4 years నేను మంచిగా చదువుకుంటే నేను మంచిగా సెటిల్ అయిపోతాను. నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది మమ్మీ నేను చదువుకుంటానని చెప్పేసి అంటే ఇంకా నేను వెళ్ళి జాయిన్ చేసేసి వచ్చామన్నమాట. అందుకని మొన్న ఒక ఇమ్మడేది షూట్ ఉండే, ప్రమోషన్ ఉండే, జ్యువెలరీ ప్రమోషన్ ఒకటి ఉండే. అప్పుడు వచ్చిందనమాట. అప్పుడు చాలా వర్షం వస్తుండే ఆ రోజు. ఆ వర్షంలో తడుచుకుంటూనే వచ్చింది పాపం. ర్యాపిడో బుక్ చేసుకొని తడుచుకుంటూ వచ్చింది. ఆ రోజు జ్వరం వచ్చింది. ఇంకొక 1 day ఉండేసి నెక్స్ట్ డేనే వెళ్ళిపోయిందనమాట మళ్ళీ. ఇంకా అక్కడే ఉంది కాలేజ్లో. ఇప్పుడు నిన్నటి నుంచి ఆమెకి ఫుల్ కోల్డ్ అంట. ఆమెకి వాటర్ పడట్లేవు అక్కడ, మెయిన్గా ఫుడ్ పడదు. ఎందుకంటే ఇక్కడే సరిగ్గా తినదాం. అట్లాంటిది ఇంకా కాలేజ్లో సరిగ్గా అంటే ఫుడ్ మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా హాస్టల్లో. ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి మమ్మీ. లేదు నాకు ఈ 4 years నేను బయట ఉంటే నేను
నేను బయట బతకడానికి నాకు అలవాటు అవుతుంది మమ్మీ, నేను ఏం పర్లేదు, నేను అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నేను ఉండాలనుకుంటున్నా మమ్మీ, ఉంటా కూడా, ఎందుకంటే నాకు కూడా కొన్ని తెలవాలి జీవితంలో అని చెప్పేసి అన్నది. నాకు మంచిగా అనిపించింది. ఆమె ఆలోచనకి నేను వాల్యూ ఇచ్చి ఆమెని వెళ్ళమ్మా అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి అయితే కాలేజ్‌లోనే ఉంది. మంచిగా వీడియోస్ అయితే అంటే కరెక్ట్‌గా చేయడానికి ఆమెకి కుదరట్లేదు చేయడానికి. సో, ఇప్పుడు ఎందుకంటే అందరి ఇండ్లలో వీడియోస్‌కి ఒప్పుకోరు కదా! సోషల్ మీడియాలలో మనము వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ తీసుకొని మనము పోస్ట్ చేయలేము కదా! సో, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి వీడియోస్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి పర్మిషన్ ఉండకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో అంటే అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో నెగటివిటీ ఉంటది, పాజిటివిటీ ఉంటది. అన్నిటిని ఫేస్ చేయగలిగితేనే సోషల్ మీడియాలోకి రావాలి. ఇంకా మనం అంటే ఇందులోనే ఉన్నాం. మనకి ఫ్యామిలీ మనందరికీ అలవాటయిపోయింది కాబట్టి ఇంకా మేము ఉండగలుగుతున్నాం కాబట్టి కొత్త కొత్త పిల్లలు ఆలోచిస్తారు. సో, ఇంక అందుకనే మమ్మీ ఎవరైనా వాళ్ళు వీడియోస్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని చేయండమ్మా. వీడియోస్ చేసి పబ్లిక్‌లో పోస్ట్ చేయొద్దు. వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీని అడగండి చేయాలి అనుకుంటే మీరు. అంతేగాని మీరు వీడియోస్ చేసేసి పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి చికాకులు అట్లాంటివి మాత్రం పడొద్దమ్మా. వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని వీడియోస్ చేయండి. మీరు అది కూడా వీడియోస్ ఎట్లా చేస్తారు, కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ టైమ్ ఉంటది కాబట్టి అక్కడ చేసుకోండి అని చెప్పాను. లేదు మమ్మీ, అట్లా పర్మిషన్ లేని వాళ్ళతో నేను అసలు వీడియోస్ చేయట్లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మిడ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మమ్మీ. ఆ ఎగ్జామ్స్‌కి చదువుకోవడమే సరిపోయింది. స్టడీస్ అయిన తర్వాత, ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత చూస్తాను. మా ఒక క్లాస్‌మేట్, మా రూమ్‌మేటే. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ ఏంటంటే రీతు థర్డ్ ఇయర్ వాళ్ళతోటి కలిసి ఉండేదనమాట. వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ ఎక్కువ ఉండేది రీతుకి. ఇప్పుడేంటంటే నేనేమన్నానంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళతోటే నువ్వు కలిసి ఉండమ్మా. ఎందుకంటే క్లాస్‌లో ఏం జరిగిందో మీరు రూమ్‌లో కూడా అది చదువుకోవచ్చు. సో, ఫస్ట్ ఇయర్ వాళ్ళతోటే ఉండు నువ్వు. అయినా థర్డ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. సో, ఫస్ట్ ఇయర్ వాళ్ళతో ఉంటే నీకు ఏంటనేది మీరు షేర్ చేసుకోవచ్చు. స్టడీస్ మీరు కంబైన్డ్ స్టడీస్ చేసుకోవచ్చు. క్లాస్‌లో ఏం విన్నారో ఒకళ్ళు వినకపోతే ఒకళ్ళు విన్నా కూడా డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, మీరందరూ ఒక రూమ్‌లోనే ఫస్ట్ ఇయర్ వాళ్ళతోటే ఉంటే నీకు క్లాస్‌లో విన్నది మీరు రూమ్‌లో డిస్కస్ చేసుకొని చదువుకోవచ్చు అని చెప్పాను. అట్లనే ఉందనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళతోటే ఉంటుంది. ఇంకా ఒక ఇద్దరు అమ్మాయిలు ఎవరో వీడియోస్ చేస్తున్నారంట. ఇద్దరు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని పోస్ట్ చేయండమ్మా, వీడియోస్ అట్లా చేయకండి అని చెప్పాను. అయినా రీత్తోటి వీడియోస్ ఏముంటాయి, మామూలు కామెడీ వీడియోసే ఉంటాయి. ఇట్లానే ఉంటాయి, తెలుసు కదా మీకు. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా మనము వీడియోస్ పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాను. సో, లేదు మమ్మీ, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చేస్తది వీడియోస్. ఆ అమ్మాయికి ఏమి ప్రాబ్లమ్ లేదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో, మేమిద్దరం చేద్దామని అనుకుంటున్నాము. నేను అక్కడికొచ్చినప్పుడు నీతోటి చేస్తాను మమ్మీ. సో, సోషల్ మీడియాలో కూడా అందరూ అడుగుతున్నారు. కామెంట్స్‌లో అడుగుతున్నారు. మనం ఒకళ్ళొకళ్ళకి చెప్పలేం కాబట్టి ఒక వీడియో చేసి పెట్టు మమ్మీ అని చెప్పిందనమాట. సో, అందుకని ఈ వీడియో చేస్తున్నా. నేను కామెంట్‌లో ఒక్కొక్కళ్ళకి రిప్లై పెట్టాలనుకుంటున్నాను కానీ ఎట్లా పెట్టాలి? మళ్ళీ ఒకళ్ళు పెట్టంగానే ఇంకోళ్ళు పెట్టంగానే ఒకళ్ళు అడుగుతుంటారు. సో, అందుకని వీడియో చేసేద్దామని ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు టైం వచ్చింది, చేసేస్తున్నాను. సో, రీతు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను కూడా. సో, ఆమె డెసిషన్‌కైతే నేను ఎప్పుడు కూడా వాల్యూ ఇస్తాను. అండ్ రీతు మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. రీతు కూడా వీడియోస్ చేస్తది. ఇక్కడికొచ్చినప్పుడు చేస్తది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయిన తర్వాత కాలేజ్‌లో వీడియోస్ కూడా వస్తాయి మనకి. రీతు ఎక్కడికెళ్ళింది, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అన్న దానికి రీజన్ అయితే ఇదే అనమాట. రీతు మల్లారెడ్డి కాలేజ్‌లోనే ఉంది, హాస్టల్‌లోనే ఉంది. అండ్ మళ్ళీ అగ్రికల్చర్‌లోనే రీజాయిన్ అయిందనమాట. ఇంకా అక్కడే హాస్టల్‌లోనే ఉంటుంది. ఇంకా అక్కడే చదువుకుంటుంది. ఇంకా మనకి ఈసారి మాత్రము ఊరికే రావడం అట్లా మాత్రం అస్సలు పెట్టుకోదు. ఎందుకంటే చాలా దూరం ఉంది గదా! ఆమెకి పాపం జర్నీ చేస్తే కూడా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందంట. ఒకరోజు జర్నీ చేసినా ఇంకొక రోజు పడుకుంటుందొచ్చి, అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా దూరం ఉంది కదా! ఇంకా అందుకని నేను రావడం కూడా తగ్గిచ్చేస్తా మమ్మీ, రాలేను, నాకు ఓకే, నేను టైర్డ్ అయిపోతున్నాను. నాకు ఒకవేళ ఒకరోజు హాలిడే ఏమైనా ఉన్నా కూడా నేను కాలేజ్‌లోనే హాస్టల్‌లోనే రెస్ట్ తీసుకుంటాను మమ్మీ అని అంది. పాపం నిన్నటి నుంచి కోల్డ్ అంట, ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకని ఇంకా నాకు నిన్నటి నుంచి అదే బాధ అనిపిస్తుంది. కోల్డ్ అయిందంట, ఫీవర్ అంట. ఇంకా మెసేజ్ పెట్టింది, మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నేను బాగానే ఉన్నాను అని మెసేజ్ చేసింది. సో, ఇంకా అది వింటర్ కదా! ఇంకా ఆమె హెడ్ బాత్ చేస్తది రోజు కాలేజ్‌కెళ్ళినప్పుడు మార్నింగ్. ఇంకా హెయిర్ డ్రైయర్ పెట్టట్లేవా అమ్మ, హెయిర్ డ్రైయర్ పెట్టుకోవట్లేవా అని అంటే, పెట్టుకుంటున్నాను మమ్మీ, అయినా సరే అయింది. ఇంకా క్లైమేట్ అట్లనే ఉంది, ఇక్కడ కూల్‌గా ఉంది కదా! మొత్తం చెట్లు ఉంటాయి కదా! వాళ్ళకి ఎక్కువ
కూల్గా ఉంటుంది అనమాట. ఇంకా అందుకు అట్లయింది. నేను చూసుకుంటలే మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిందనమాట. ఎక్కువ మాట్లాడట్లేదు కూడా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మెసేజ్ పెట్టేస్తుంది ఏదైనా ఉన్నా కూడా. ఇంకా అర్జెంట్ ఏదైనా మాట్లాడేది ఉంటే 1-2 మాటలు కాల్ చేసి మాట్లాడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, రీతునైతే అందరూ బ్లెస్ చేయండి. రీతు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. రీతు మీ అందరి ఇళ్ళలో ఒక అమ్మాయి అని నాకు తెలుసు. అందరూ మీ ఇంట్లో పాపలాగానే, మీ ఇంట్లో పిల్లలాగానే, మీ ఇంట్లో అమ్మాయిలాగానే ఆదరిస్తారు. బయటికి వెళ్తే కూడా అందరు రీతుని అడుగుతారు. సో నిజంగా ఆ విషయానికి మాత్రము రీతుకి దేవుడు బ్లెస్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే మీ అందరి మనసులో రీతు ఒక మీ ఇంట్లో పిల్లలాగా మీరు ఆదరిస్తున్నందుకు రీతు మంచిగా ఉండాలి, రీతు ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని చెప్పేసి బ్లెస్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. రీతు కోసం మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి. రీతు ఆలోచనకి, రీతు తీసుకున్న డెసిషన్కి మీరు ఏమనుకుంటున్నారు, కరెక్ట్ చేసిందా ఏంటనేది మీరు కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ చేసి మల్లిక రాఘవేంద్ర. బాయ్.